డబ్బులు సేల్ కొద్దిగా అందుకే నేను కూడా ఎందుకంటే మేము అట్లే ఆలోచించండి వేరే వాళ్ళ జనసేన రావచ్చు సరే మనకు చెర్నకల్ గ్రామంలో మార్చి 28న ఒక ప్రమాదవశాత్తు ఒక బిడ్డ ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఒక టెంట్ తీసే సమయంలో చనిపోయినారు. ఆ చనిపోయిన సందర్భంలో జరిగిన సంఘటనలు సీసీ కెమెరాలో తర్వాత ఊరు నడి ఒడ్డున జరిగింది, అందరికీ విజిబుల్గానే కనిపించింది. దీని మీద మన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ఆర్పీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారు నిజాలు తెలుసుకోకున్నట్ల శవరాజకీయాలు చేయడానికి ముందుకు వచ్చినారు. యాక్చువల్గా మనం వెళ్ళి ప్రతికొండలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన చెప్పేసి ఏమని చెప్పాడు, ఆ కూటమి నాయకులు శవాల మీద ఆడుకుంటున్నారు, శవరాజకీయాలు చేస్తారు. చేసేది ఎవరు? రాజకీయాలు అధికారులు ఉన్నారు, ప్రజలు ఎదురుగా నడి ఒడ్డున జరిగింది, ఊరు నడి ఒడ్డున. నిజాలు తెలుసుకోరా? తెలుసుకోకున్నట్ట ఏది చెప్పా పెట్టుకోకున్నట్ల మతిస్థిమత లేకుండా మాట్లాడతారా? నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా లేదా? మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో మాట్లాడే ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఇక్కడ కాదు మాట్లాడాల్సి ఉంది. ముఖ్యంగా హాస్పిటల్ గురించి మీరు మాట్లాడారు. ఏమని? మీరు భూమి పూజ చేస్తే మేము కూటమి కావాల్సి మారుస్తున్నామంట. అసలు నీకు ఆ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసా? కల్లారా చూసినావా? జాయింట్ కలెక్టర్లు, ఆ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఊరు నడి ఒడ్డున సభ పెట్టి వైకాపాతో పాటు అన్ని పార్టీల్ని పిలిచి కూర్చోపెట్టి స్థలం ఫైనలైజ్ చేసిన తర్వాత అందరి అంగీకారంతోనే మేము ఆ ప్లేస్ ఫైనలైజ్ చేశాము. ఎవరో ఇద్దరు చెత్తనాన్ని చెప్తే వాళ్ళ వెనకను పెట్టుకొని వాళ్ళని నమ్మి పెట్టుకొని ఎగేసుకొని మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్తారా? నిజంగా ఎమ్మెల్యే అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రజల పక్షాన నిలబడాలి. నువ్వు ఎవరు పక్కన పడుతున్నావు? ఇలాంటి దమ్మిడికి పనికిరాని నాయకులు వెంటేసుకొని నువ్వు వాళ్ళ పక్షాన నిలబడుకుంటా పనికిరాని మాట్లాడుకుంటా దిగజాల రాజకీయాలు చేస్తారు మీరు. మీకు ఒక బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. రాండి, మీకు నిజంగా నా దగ్గర రాండి, ప్రూఫ్తో నేను చూపిస్తాను. లేకపోతే కూర్చొని మాట్లాడదాం రాండి జరిగిన సంఘటనల గురించి. ఏమో ఒక 6 నెలలు 8 నెలలు మీరు అన్నారు కదా అక్కడ ఎందుకు సభ పెట్టాలని చెప్పేసి. అయ్యా మా తెన్నకలకు హాస్పిటల్ కావాలి, అంత 10,000 జనాభా ఉన్న హాస్పిటల్ ఊరది. బడ్జెట్ కన్సర్న్స్ ఉన్నాయి, ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి దానికి వారం ముందే నోటీస్ ఇచ్చాం. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్లు, ఎంపీలు అందరికీ. ఊర్లో ఉండి ఉప సర్పంచ్లు ఎవరు వార్డు మెంబర్లు, మీ వైకాపా మెంబర్లు ఒక్కరు కూడా అటెండ్ కాలేదు. ఎందుకు కాలేదు తెలుసుకోండి ఫస్ట్. అది తీర్మానాలు ఎందుకు ఇవ్వడం లేదు అది తెలుసుకోండి. మరి ఇగో రాజకీయాలు చేస్తుంది ఎవరు? మీరు కాదా? ఎప్పుడు 4 నెలల నుండి 6 నెలల నుండి మీరు డిస్కషన్ నడుస్తుంది. దీనికి కారకులు ఎవరు? మీరు నిజాలు తెలుసుకొని దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కూటమిని నిందించే ముందు మాకేమి మీకు సరదా లేదు. ఒక బిడ్డ చనిపోతుందంటే మేము సహాయం చేయడానికి ఈరోజుగా మా కూటమి తరఫున తెలుగుదేశం నాయకులతో పాటు జనసేన నాయకులు అందరూ కలిసి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏం చేయాలో మాకు తెలుసు. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఉంది. మీలాగా వచ్చేసి ఏదో మీడియా ముందు మాట్లాడేది కాదు. ఈరోజు ఆర్థిక సహాయం చేశాం గవర్నమెంట్ తరఫున. ఆ కుటుంబానికి ఏం కావాలో మా స్థాయి శక్తిలో ఆ కుటుంబానికి అండగా నిలబడి బాధ్యతతో ఒక రెస్పాన్సిబిలిటీతో కూటమిని ముందుకు తీసుకెళ్లే విధంగా చేద్దాము. మీరు ఇక నుండైనా బుద్ధి జ్ఞానం తీసుకొని ఆలూరు నియోజకవర్గ సమస్యల కోసం అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటాము. ఇలాంటి చిల్లర రాజకీయాలు మాట్లాడితే అది మీ దిగజార రాజకీయానికి మీరే నిదర్శనం అవుతారు. మీ విజ్ఞప్తిగా వదిలేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.